ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడతా ఉంది. ప్రియమైన మనము గ్రహించలేని గొప్ప కార్యాలు చేయగలిగింది ఎవరంటే అది దేవుడు మాత్రమే. ఈ రోజున దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడు? ఆయన యందు విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో ఉన్నప్పుడు ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, బానే ఉంది. కానీ విశ్వాసంతో ఉన్నావా? నమ్మకంతో ఉన్నావా? ఉన్నతమైన స్థితిలో దేవుని యందు భక్తి జీవితం ఎంతగానో కొనసాగిస్తూ ఉన్నావా? ఒకవేళ భక్తి జీవితం లేకుండా ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే అది జరగదు. అందుకే ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ రోజు నీ పట్ల దేవుడు కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నా నీ విశ్వాసము అనే దానిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకవేళ విశ్వాసం లేకపోతే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడు. బైబిల్ వాక్యం చెప్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయనని, నీ విశ్వాసమే అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఈ రోజు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కనుక నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో ఉంటావా? అబ్రహాము విశ్వాసంతో కలిగి ఉన్నాడు. వృద్ధాప్యంలో కూడా దేవుడు ఒక మంచి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప కార్యం అండి! అన్న దేవుని యందు భయం భక్తి కలిగి ఉంది. అందుకే అన్న పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. గొప్ప కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. అదే రీతిగా నీ పట్ల, నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని యేసయ్య ఆశపడతా ఉన్నాడు. కనుక మనం విశ్వాసంతో, నమ్మకంతో ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. ఈ రోజు ఉదయకాల సమయంలో నీ జీవితంలో కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక విశ్వాసంతో, నమ్మకంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. దేవుడు తప్పక మేలు చేస్తాడు. ఈ మాటలు మీ జీవితాల్లో నెరవేర్పు జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు ప్రభువా, ఈ రోజు ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలు వాక్యం విన్నారు. అయ్యా, విశ్వాసం కలిగి ఉంటే మీరు గొప్ప కార్యాలు చేస్తానని స్పష్టంగా మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నీ బిడ్డలు విశ్వాసం కలిగి, నమ్మకంతో, విశ్వాసంతోనైనా ఇంకా బలముగా ఉండడానికి సహాయము దయచేయండి. ఈ నామములో బిడ్డలు వర్ధిల్లాలి, ఉన్నతమైన స్థితికి మార్చబడాలి. అట్టి కృప మీరు కలుగు చేదురు కాక మీరే మేలు చేసి నడిపించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా అనేక మందికి సువార్త అందించిన వారు అవుతారు. అదే రీతిగా ఇంతవరకు కృపా టీవీని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.